హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ఈటర్ హేమంత్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు మా విలేజ్కి దగ్గరలో ఉన్నటువంటి ఆశోకం అనే ట్రైబల్ విలేజ్ని అయితే చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, అలాగే ఈ కొండపైన లొకేషన్స్ అనేవి చాలా అందంగా ఉంటాయి. అలాగే పైన ఒక టెంపుల్ కూడా ఉందండి, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో కొండ పై వరకు కూడా సీసీ రోడ్ అనేది ఉంటుంది. సో మనకి 2 వీలర్ అలాగే 4 వీలర్ కూడా వెళ్ళిపోతుందండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనమైతే కొండ పైకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదైతే స్ట్రైట్గా ఆ ట్రైబల్ నివసించేటటువంటి ప్రాంతానికి దారి. సో ఇది కూడా టోటల్గా సీసీ రోడ్తోనే ఉంటుంది. సో మనకు ఆ కొండ కనిపిస్తుంది కదా, అక్కడ ఆ దగ్గరలోనే ఒక స్ట్రీట్లోనే ఉంటుంది వీళ్ళు నివసించే ప్రాంతం. సో అది కూడా చూసేద్దాం. సో ఈ కొండ పక్కన వీళ్ళైతే వరి పండిస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు పండించే పొలాలు. మనకి దూరంగా ఒక హౌస్ అయితే కనిపిస్తుంది కదా, సో అదేనమాట వీళ్ళు నివసించేటటువంటి ఒక స్ట్రీట్. సో మనం ఆ స్ట్రీట్ దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే పైకి వచ్చేసామండి. చూస్తున్నారు కదా, ఇవి వీళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు అండి. సో అలాగే ఇక్కడ రకరకాల పంటలు అనేవి పండిస్తున్నారు. ఇవైతే రేగి పండు చెట్లు అండి. ఇవి చాలా పెద్ద రేగికాయలు కాస్తాయంట, ప్రజెంట్ అయితే లేవు. అలాగే ఇది అరటి చెట్లు అండి. ఇక్కడ వీళ్ళు అరటి షాప్ కూడా చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఈ గెల ఈ పువ్వు చాలా బాగుంది. అలాగే వీళ్ళైతే ఇక్కడ వీటితో పాటుగా బొప్పాయి పండిస్తున్నారు. ఈ చెట్టుకి ఒక పండు అయితే పండు ఉందండి. సో అది చూసారు కదా, చాలా రెడ్గా ఉంది. సో చాలా బాగుందండి. ఇది నేచురల్గా అలా చెట్లు పండింది. వీటితో పాటుగా ఇక్కడైతే వీళ్ళు కొబ్బరి చెట్లు కూడా సాగు చేస్తున్నారు. ఇవైతే చాలా పెద్ద చెట్లు ఉన్నాయి, చాలా ఎక్కువ చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయండి. అలాగే మామిడి చెట్లు, వీటితో పాటుగా చామగడ్డ మొక్కలు కూడా ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా, ఈ ఆకుపైన వాటర్ చల్లితే అవైతే అలా ముత్యాల్లా పడిపోతున్నాయి. అలాగే వీటితో పాటుగా వంగ మొక్కలు కూడా ఉన్నాయండి. చూసారు కదా, ఇక్కడ వంగ మొక్కలు, అలాగే పచ్చిమిరప మొక్కలు. బీరకాయలు కూడా సాగు చేస్తున్నారు. సో బీరకాయలు కూడా పండుతున్నాయండి. ఇక్కడ చాలా పెద్ద బీరకాయలు కాసాయి, చూసారు కదా, చాలా పొడుగా కూడా ఉన్నాయి. సో వీళ్ళైతే ఎటువంటి మందులు కూడా కొట్టకుండానే వీళ్ళైతే పండిస్తున్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ జీడి మొక్కలు కూడా ఉన్నాయండి. కాకరపాదులు, కాకరకాయలు కూడా కాస్తున్నాయి. చూస్తున్నారు కదా, కాకరకాయ. సో వీటితో పాటుగా ఇక్కడ గోంగూర కూడా వేశారండి. సో మనము గోంగూర అంటాం కదా, చాలా పులుపుగా ఉంటుంది. అలాగే ఇవైతే వేరుపనస మొక్కలండి, పైనాపిల్ అంటాం కదా, అవి కాసేటటువంటి ట్రీస్ అనమాట ఇవి. సో ఇక్కడైతే వేరుపనస కూడా వీళ్ళు ఎక్కువగా పండిస్తారు. ఈ మొక్కలు కూడా చాలా వరకు ఇక్కడ ఉన్నాయండి. అలాగే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ మొక్క పసుపు మొక్క అండి. మనము ప్రతి కర్రీలో కూడా పసుపు వాడతాం కదా, ఇదైతే పసుపు ప్లాంట్. సో అలాగే ఇవైతే టేకు చెట్లు అండి. మన ఇంట్లో వాడుకునేటటువంటి
చాలా రకాల వుడ్ ఐటమ్స్ ఆ మొక్క నుండి తయారవుతుంది. ఇవైతే కంద మొక్కలు అంటారండి. ఇక్కడ జామ మొక్కలు కూడా ఉన్నాయండి. ఇదైతే జామ చెట్టు, చిన్న చిన్న కాయలతో ఉన్నాయండి. ఇదైతే కొండ జాతికి చెందిన ఏదో చిన్న చిన్న పళ్ళు కాస్తున్నాయి. అలాగే దానిమ్మ చెట్టు అండి, ఇది దానిమ్మ మొక్కలు కూడా ఉన్నాయి. సో ఇవైతే సీతాఫలం అండి. ఇవి చాలా స్వీట్గా ఉంటాయి, కొండ ప్రాంతాల్లో పండుతాయి. సో అలాగే ఇది రేర్గా కనిపించే దతురా ఫ్లవర్ అండి, ఉమ్మెత్త పుష్పం అంటారు. సో ఇదైతే మనకి అప్పుడప్పుడు సీజన్లోనే కనిపిస్తుంది. సో ఫ్రెష్గా ఉన్నాయండి, ఫ్లవర్స్ కూడా కాసాయి. నేనైతే మీకు చూపిద్దామని షూట్ చేశాను. అలాగే ఇవైతే తెల్ల జిల్లేడు పుష్పాలండి. సో ఇవి ఎక్కువగా శివునికి ఇష్టమైన పుష్పంగా చెప్తారు, తెల్ల ఫ్రెండ్స్. అలాగే మాకు నేచురల్గా ఫార్మ్ అయినటువంటి మష్రూమ్ కూడా కనిపించిందండి. చూసారు కదా, ఇవి చాలా నేచురల్గా ఫార్మ్ అయ్యాయి. సో వీటిని కూడా మేము అక్కడ చూసాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క మందార మొక్క అండి. సో ఇదైతే చాలా ఫ్రెష్గా ఉంది. ఈ చెట్టు అంతటికి కూడా ఒకే ఒక ఫ్లవర్ ఉందండి. ఈ ఫ్లవర్ అయితే చాలా అందంగా కనిపించింది. సో మీరు కూడా చూడండి, చాలా అందంగా ఉంది కదా. సో చాలా అంటే చాలా అందంగా ఉందండి. మాకైతే ఈ ఫ్లవర్ని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. సో అంత ఫ్రెష్గా ఉంది ఈ ఫ్లవర్ అయితే. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లవర్స్ ఎల్లో కలర్లో ఉన్నాయి. ఇవి అక్కడ గడ్డి జాతికి చెందినటువంటి మొక్కలు. ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయండి, చాలా ఎక్కువగా కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అలాగే మా బ్రదర్ అయితే ఈ చల్లని ప్రదేశంలో కొన్ని చుక్కులను అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మేమైతే కాసేపు అవి తింటూ ఎంజాయ్ చేసాము. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ బావి అయితే వీళ్ళు ఇక్కడ మంచినీటి బావి కింద వాడుతున్నారండి. ఈ వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా క్లీన్గా కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నేనైతే మీకు ఇప్పుడు ఒక టెంపుల్ ఉందని చెప్పాను కదా, ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ జెండాలు పాతిపెట్టి ఉన్నాయి కదా రెడ్ కలర్లో. సో ఇదంతా కూడా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళేటటువంటి మార్గము. సో ఒక్క నడక త్రోవ మాత్రమే ఉంది అక్కడికి వెళ్ళడానికి. సో కాబట్టి మేమైతే నడుచుకుని వెళ్తున్నాము. చూసారు కదా ఈ తోవ, అలా దారి. సో వచ్చేసామండి. చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళు పైనుంచి అవతలకి దాటితే ఆ టెంపుల్ వస్తుందండి. ఫ్రెండ్స్, మనం ఫైనల్గా అయితే గుడి దగ్గరకు అయితే వచ్చేసామండి. సో చూస్తున్నారు కదా, అక్కడ ఒక పందిరి వేసి ఉంది. సో వాటి కిందనే శ్రీ సింహాద్రప్పన్ స్వామి వారు ఉంటారండి. సో ఇక్కడ ఈ బావి ఉంది కదా, ఈ బావి చుట్టూ కూడా ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అవన్నీ కూడా నేచురల్గా పెరిగినవేనండి. సో ఈ బావి ఉంది కదా, ఈ బావికి ఉన్న గొప్పతనం ఏంటంటే మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, అలాగే దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఎవరైనా సరే ఈ బావి దగ్గరికి వస్తారండి. ఎందుకంటే కొత్తగా మనం ఇల్లు కట్టుకుంటాము అనేటప్పుడు మా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా ఇంటికి వేసే పునాది రాయి ఈ బావి నుంచి తీసుకెళ్ళి మనం పునాది రాయి వేసినట్లయితే మనకి శుభప్రదం జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి తీసుకెళ్లే రాయిని పునాదిలో వేస్తారండి. సో అది ఇక్కడ ఆనవాయితీ. సో చాలామంది కూడా ఇలాగే చేస్తారు. నేను కూడా 2 times అనేది రాయి కోసమని వెళ్ళడం జరిగిందండి. సో మేమైతే ఇక్కడ దర్శనం చేసుకున్నాము. అలాగే ఇక్కడ గిరిజన ప్రజలు చెప్పింది ఏంటంటే
ఈ స్వామివారికి గుడి కట్టించాలనే ఉద్దేశంతో వాళ్ళైతే ఆశిస్తున్నారు. సో వాళ్ళకి తగినంత స్తోమత లేదు. అందువల్ల వాళ్ళు చెప్పింది ఏమంటే, ఇక్కడ మేము గుడి కట్టాలనుకుంటున్నామండి, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సాయం చేసి ఈ గుడి కట్టినట్లయితే మాకు చాలా ఆనందంగా ఉంటుందండి అని చెప్పడం జరిగింది. సో చూడాలి. సో ఆ దేవుడు నిజంగా ఎవరి మనసులో అలాంటి ఆలోచనల్ని కలిగించి ఎవరైనా సరే ముందుకొచ్చి దీని యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసినట్లయితే వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారని నేనైతే 100% చెప్పగలుగుతానండి. అలాగే ఈ కొండపైన లొకేషన్స్ అనేవి చాలా అందంగా ఉంటాయండి, చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటాయి. సో దీన్ని ఒక పర్యాటక కేంద్రం కింద డెవలప్ చేసినట్లయినా కూడా చాలా బాగుంటుందండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళు పండించే పంట పొలాలు ఉన్నాయి, అలాగే కొబ్బరి తోట కూడా ఉంది. సో ఇదైతే వీళ్ళు చేసే పోడు వ్యవసాయం అంటారండి. సో ఇక్కడ ఉండే మొక్కలన్నీ కూడా కొట్టి కాల్చేసి వీటి మధ్యలో వీళ్ళు చీపురు సాగు చేస్తారు. సో మనం ఇంట్లో డైలీ తుడుచుకుంటాం కదా, ఆ చీపురు సాగు అయితే వీళ్ళు చేస్తారు. దానికోసం అయితే ఆ విధంగా దాన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. ఇదైతే చెరువు అండి, ప్రస్తుతానికి ఇందులో వాటర్ అయితే ఏమీ లేదు. సో చుట్టూ కూడా లొకేషన్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి. సో ఇది మర్రి చెట్టు అండి, చాలా చిన్న మర్రి చెట్టు, చాలా క్యూట్గా అంటే చాలా అందంగా కూడా ఉంది. ఈ మర్రి చెట్టు చూడడానికి చాలా పచ్చగా అండ్ చిన్నగా చాలా అందంగా ఉంది. సో అలాగే ఇదైతే వీళ్ళు చెక్కల్ని స్టోర్ చేసుకోవడానికి ఇలా పెట్టుకున్నారండి, అరపలాగా దానిపైన చెక్కలు ఉంచుతారు. అలాగే వీళ్ళు వండుకునేటటువంటి పొయ్యి అంటే మనం వంట చేసుకుంటాం కదా గ్యాస్ పొయ్యి మీద, సో వీళ్ళైతే ఇలా కట్టెల పొయ్యితో వంట చేసుకుంటున్నారండి. సో అలాగే ఇక్కడ చేపలు పట్టే సామాగ్రి అయితే కొన్ని ఉన్నాయి. సో ఇదైతే ఫైనల్గా వీళ్ళ ఉండేటటువంటి వీధండి. సో చాలా వరకు ఇళ్ళు అయితే ఉన్నాయి, కానీ అవి కూడా చాలా పాడైపోయి ఉన్నాయన్నమాట. అలాగే ఈ పెద్ద ఆయన మాతో అయితే కొద్దిసేపు మాట్లాడారండి. సో ఇతనికి మా ఊరు పక్కనే కాబట్టి మా ఫాదర్ అలాగే మా తాతలు వీళ్ళు కూడా ఇతనికి తెలుసని చెప్పేసి ఇతను చెప్తున్నారు. సో ఈవిడైతే మేము వెళ్ళామనే ఆనందంతో మాకైతే అక్కడ దొరికినటువంటి మష్రూమ్ని అయితే ఈవిడ ఇచ్చారండి. సో చూస్తున్నారు కదా, ఇది చాలా ఫ్రెష్గా నేచురల్గా పండినటువంటి మష్రూమ్ అండి. ఈవిడైతే మా కోసం ఇది చాలా ఆప్యాయంగా ప్రేమగా సో ఇవైతే మాకు తెచ్చి ఇచ్చారండి ఈవిడ. అలాగే ఫ్రెండ్స్, మేమైతే ఈవిడ ఇంటికి అనేది వెళ్తామన్నామండి. సో ఈవిడైతే మాకు వీళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు. సో వీళ్ళ ఇంట్లో చూసినట్లయితే చీపుర్లు ఉన్నాయి చూసారు కదా, అలాగే కొబ్బరికాయలు, అలాగే కొండ చీపుర్లు. సో వీళ్ళ ఇల్లు చూస్తున్నట్లయితే చాలా చాలా పాతబడిపోయి చాలా పాతగా ఉందండి, అండ్ మట్టి గోడలతో ఉంది. ఈవిడైతే మేమైతే ఈవిడని చూసి మీకు ఏం కావాలో చెప్పండి అమ్మా, మా వంతు మేము సహాయం చేస్తామని అడిగాము. సో ఈవిడైతే ఏది కూడా ఆశించలేదండి. నిజంగా చెప్పాలంటే మనీ రూపంలో కావాలన్నా ఇస్తామన్నాం, వద్దనేసారు. అలాగే వస్తు రూపంలో కావాలన్నా ఇస్తామన్నాం, వద్దనేసారు. అలాగే కట్టుకోవడానికి బట్టలు ఏమైనా కావాలంటే ఇస్తామన్నామండి. సో ఈవిడైతే మాకైతే ఏది వద్దండి అనేసారు. సో మీరు సంతోషంగా ఉండండి అయ్యా, మాకు అదే చాలు. మీ విలేజ్ వచ్చినట్లయితే మాకు చాలామంది చాలా రకాలుగా ఆర్థిక సాయం అనేది చేస్తుంటారు, వస్తు సాయం అనేది చేస్తూ ఉంటారు. మీ విలేజ్ వాళ్ళంతా కూడా చాలా చల్లగా ఉండాలయ్యా అని దీవించి మరి మమ్మల్ని పంపించేసిందండి. సో మేమైతే ఈవిడికి ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాము. సో
అదైతే మేము చేస్తామండి. సో మీరు చూసినట్లయితే మేమైతే ఇంకా రిటర్న్ బయలుదేరిపోయామండి. అక్కడ అంతా కూడా అయిపోయింది. సో మొత్తం చూపించాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అక్కడ పోడు వ్యవసాయం చేస్తున్నారు దూరంగా. సో కొండ పైనుంచి చూసినట్లయితే కిందకి వ్యూ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో కొండ దిగుతున్నప్పుడు కూడా చాలా అందంగా ఉంది కాబట్టి సో ఏ విధంగా ఉంది వ్యూ అని చెప్పేసి నేనైతే షూట్ చేయడం జరిగింది. సో ఈ వ్యూస్ అన్నీ కూడా మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.